హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్ ఇన్ నిఫ్టీ ఆషర్ మోటార్స్ గురించి చూద్దాం. వీళ్ళ మెయిన్ బిజినెస్ వచ్చేసరికి మోటార్ సైకిల్స్ స్పేర్ పార్ట్స్ రిలేటెడ్ సర్వీసెస్ అనేది వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. మోటార్ సైకిల్ బిజినెస్లో వీళ్ళ రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళ సెకండ్ బిజినెస్ సెగ్మెంట్ వచ్చేసరికి వాల్వో గ్రూప్తో కంబైన్ అయ్యి జాయింట్ వెంచర్ అనేది ఫామ్ చేశారు. సో అందులోంచి వీళ్ళు ఐషర్ ట్రక్స్ కానీ లేకపోతే వాల్వో బస్సెస్ కానీ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసరికి 67,794 crores. కరెంట్ ప్రైస్ వచ్చేసరికి 2,400. 52 వీక్ హై వచ్చేసరికి 2,700. 52 వీక్లో వచ్చేసరికి 1,245. ఇది కోవిడ్ సిచ్యువేషన్ అప్పుడు మార్చ్ 13th ఈ 52 వీక్స్లో అనేది వెళ్ళిపోయింది. నెక్స్ట్ వీళ్ళ స్టాక్ పిఈ చూసినట్లయితే 62. వీళ్ళ డివిడెండ్ ఈల్డ్ వచ్చేసరికి 0.50. నెక్స్ట్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసరికి 24.06. ఇది చాలా మంచి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది ఇస్తుంది అనమాట. యావరేజ్గా 15 to 20% ఉంటే అది మంచి స్టాక్ అని చెప్పేసి అనుకోవచ్చు మనం. నెక్స్ట్ వీళ్ళ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 1. రీసెంట్గా వీళ్ళ స్ప్లిట్ అనేది అనౌన్స్ చేశారనమాట. ప్రీవియస్గా వీళ్ళ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 తర్వాత 10:1 రేషియోలో వీళ్ళు స్ప్లిట్ అనేది అనౌన్స్ చేశారనమాట. సో దానివల్ల ఏంటంటే స్టాక్ ప్రైస్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ప్రీవియస్గా స్టాక్ ప్రైస్ అనేది మనకి 22,000 అవర్స్లో చూడొచ్చు. స్ప్లిట్ తర్వాత మనకి 2,000కి పడిపోయింది అనమాట. నెక్స్ట్ వీళ్ళ ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసరికి 49%, అరౌండ్ 50% అనేది ఉందన్నమాట. సో మంచి గుడ్ స్టాక్ అని చెప్పేసి అనుకోవచ్చు మనం. నెక్స్ట్ వీళ్ళ ప్రాఫిట్ వేరియేషన్స్ లాస్ట్ 5 yearsలో చూసినట్లయితే 22%. నెక్స్ట్ వీళ్ళ డెట్ వచ్చేసరికి 255 crores. 255 crores అనేది లెస్ డెట్ అనేది మనం అనుకోవచ్చు అనమాట. 0.02 డెట్ టు ఈక్విటీ రేషియో. నెక్స్ట్ వీళ్ళ గ్రాఫ్ అనేది మనం చూసినట్లయితే ప్రైస్ గ్రాఫ్ అనేది మనం ఇక్కడ చూసినట్లయితే పర్ఫార్మెన్స్ అనేది చూసుకోవచ్చు అనమాట. పర్ఫార్మెన్స్ అంటే గ్రాస్ పర్ఫార్మింగ్ మార్జిన్స్ ఉంటాయి కదా, ఆపరేటింగ్ మార్జిన్, నెట్ పర్ఫార్మింగ్ మార్జిన్స్ ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉందన్నమాట. నెక్స్ట్ ప్రైస్ వచ్చినట్లయితే మనకి 2014 లెవెల్స్లో అయినట్టయితే 300, 400, 500 లెవెల్స్లో ఉందన్నమాట. దాని తర్వాత ఇంక్రీజ్ అవుతూ 3,000 లెవెల్కి అనేది వెళ్ళిపోయిందనమాట. దాని తర్వాత ఆటో సెక్టర్ అనేది బాగా పర్ఫామ్ చేయలేదు 3 years. సో దానివల్ల ఏంటంటే ఈ స్టాక్ కూడా పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత ఇంక్రీజ్ అయ్యే టైంలోకి మళ్ళీ కోవిడ్ రావడం వల్ల అది ఇంకా పడిపోయింది అనమాట. 1,200 లెవెల్కి అనేది పడిపోయింది. ఇప్పుడు స్టాక్ అనేది మంచి లెవెల్స్లో ఉంది. నెక్స్ట్ వీళ్ళ పీర్ కంపారిజన్స్ చూద్దాం. పీర్ కంపారిజన్స్ వచ్చేసరికి హీరో మోటార్ క్రాఫ్, టీవీఎస్ మోటార్స్ అన్న కంపారిజన్ కింద తీసుకోవచ్చు అనమాట. సో వీళ్ళ సేల్స్ క్వార్టర్ చూసినట్టయితే లాస్ట్ క్వార్టర్లో 2,133 crores అనేది వీళ్ళు చేశారనమాట. నెక్స్ట్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూసినా కానీ చాలా బాగానే ఉంది. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసినట్లయితే వీళ్ళు స్టెబిలైజ్ సేల్స్ అనేది చేస్తూ ఉన్నారు. 2,200, 2,500 ఇలా స్టెబిలైజ్డ్ సేల్స్ అనేది చేస్తూ ఉన్నారు. బట్ జూన్ క్వార్టర్కి వచ్చేసరికి సేల్స్ అనేది తగ్గిపోయింది. నెక్స్ట్ సెప్టెంబర్ క్వార్టర్స్ వచ్చేసరికి యావరేజ్గా వచ్చేసింది అనమాట. 2,200 లెవెల్కి వచ్చింది. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం పెరిగే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ చూసినా కానీ మనం 500 ఆ లెవెల్స్లోనే ఉంది. నెక్స్ట్ ఈపీఎస్ చూసినట్లయితే ఈపీఎస్ 19-20 ఆ లెవెల్స్లోనే చూస్తూ ఉండొచ్చు అనమాట. మ్యాక్సిమం అదే లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంది. నెక్స్ట్ ఇయర్ ఆన్ ఇయర్ మనం చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అనేది మనం ఇంక్రీజ్ అవుతుంది చూడొచ్చు అనమాట. ఫస్ట్ 2018లో 1,700, 2013లో వచ్చి 6,800, తర్వాత 6,000, తర్వాత 8,000, 2018లో కరెంట్ 9,000 సేల్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ చేస్తూ ఉన్నాను అనమాట. వీళ్ళ ప్రాఫిట్ చూసినా కానీ నెట్ ప్రాఫిట్ చూసినా కానీ ఇంక్రీజ్ అవుతూనే ఉందన్నమాట. 63 to 1,300, 2,200 ఇలా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. నెక్స్ట్ వీళ్ళ ఈపీఎస్ చూసినా కానీ మనకి ఇంక్రీజ్ అవుతూనే ఉందన్నమాట. సో గ్రోత్ స్టాక్ అనేది ఈపీఎస్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. డివిడెండ్ అనేది స్టెబిలైజ్డ్ డివిడెండ్ అనేది వీళ్ళు ఇస్తూ ఉన్నారు 20% అరౌండ్.
నెక్స్ట్ వీళ్ళ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసినట్లయితే లాస్ట్ 10 yearsలో 29% ఉంది, 5 yearsలో 29%, 3 years వచ్చేసరికి 25% అనమాట. ఇది చాలా మంచి రిటర్న్ అనేది ఇస్తుంది అనమాట ఈక్విటీ మీద. నెక్స్ట్ కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ చూసినట్లయితే 10 yearsలో 30% ఉందన్నమాట. సో ఏంటంటే ప్రాఫిట్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉందని చెప్పొచ్చు. 5 yearsకి చూసినా కానీ మనకి 22% అనేది కనిపిస్తూ ఉంటుంది. సేల్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కొంచెం ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ చూసినా కానీ బ్యాలెన్స్ షీట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. రిజర్వ్స్ మనం చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. రిజర్వ్స్ అంటే ఏంటంటే కంపెనీ నడపడానికి కావాల్సిన ఎక్స్ట్రా క్యాపిటల్ అనేది వాళ్ళు కొంత పక్కన పెట్టి ఉంచుతారనమాట. అది రిజర్వ్స్ కింద చూసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ రేషియోస్ చూసినా కానీ 2019 నుంచి స్టెబిలైజ్డ్గా ఇంక్రీజ్ అవుతూ 49-50% ఆ రేంజ్లో మనం చూడవచ్చు. నెక్స్ట్ వీళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే ప్రమోటర్స్ 49% అనేది హోల్డ్ చేస్తూ ఉన్నారు కరెంట్. ప్లస్ ఎఫ్ఐఎస్ అనేది స్టేక్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. ప్రీవియస్ క్వార్టర్లో 26%, ఈ క్వార్టర్కి వచ్చేసరికి 28% అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. డిఏఎస్ వచ్చేసరికి సెల్లింగ్ సైడ్లో ఉన్నారు. లాస్ట్ క్వార్టర్లో 11%, ఈ క్వార్టర్కి వచ్చేసరికి 2% తగ్గించారు. ఇప్పుడు మనం వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి చూద్దాం. రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ మనం చూసినట్లయితే వాళ్ళ ప్రొడక్ట్స్లో మీటియోర్, ఇంటర్సెప్టర్, కాంటినెంటల్, హిమాలయన్, క్లాసిక్, బుల్లెట్ ఈ వెహికల్స్ అనేవి మనం చూడొచ్చు అనమాట. వీళ్ళు స్టార్టింగ్ బుల్లెట్ వెహికల్తో స్టార్ట్ చేశారు, తర్వాత ఇంప్రూవ్ అవుతూ ఇప్పుడు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త ప్రొడక్ట్స్ అనేది లాంచ్ చేస్తూ ఉన్నారు అనమాట. నెక్స్ట్ వీళ్ళ మేనేజ్మెంట్ చూసినట్లయితే వీళ్ళ మేనేజ్మెంట్లో వినోద్ కే దాసరి, ఈయన కరెంట్ CEO ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట. నెక్స్ట్ సిద్ధార్థ్ దలాల్, ఇతను 26 years ఏజ్ ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్కి CEOగా చేశారన్నమాట. వీళ్ళ ఫాదర్ ఈ ఐషర్ మోటార్స్ అనేది స్థాపించాడు. ఇతను కూడా చాలా మంచి స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉన్న అతను అనమాట. ఈ సెక్టార్లో స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అనేది మనం చూడవచ్చు అనమాట. నెక్స్ట్ వీళ్ళ ప్రొడక్ట్స్ చూసినట్లయితే వోల్వో గ్రూప్తో జాయింట్ వెంచర్ ఫామ్ చేశారు కదా, ఆ జాయింట్ వెంచర్స్లో వీళ్ళు ఏ ప్రొడక్ట్స్ తయారు చేసి చూసుకున్నట్లయితే మనకి లైట్ మీడియం ట్రక్స్ అనేది మనం చూడవచ్చు అనమాట. లైట్ మీడియం ట్రక్స్ ఈ ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తూ ఉంటారు. టిప్పర్స్ కానీ, హెవీ వెహికల్ హెవీ టిప్పర్స్ కానీ. నెక్స్ట్ బస్సెస్, స్టాఫ్ బస్సెస్ చేజెస్ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు వీళ్ళు. నెక్స్ట్ వోల్వో ట్రక్స్ గురించి, హెవీ ట్రక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు. వోల్వో బస్సెస్ కానీ ఇవన్నీ జాయింట్ వెంచర్స్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి వీళ్ళు ఈ ప్రొడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళు గేర్ షాఫ్ట్స్, యాక్సిలరీ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ వీళ్ళ స్టాక్ ప్రైస్ అనేది మనం చూడవచ్చు. ఆ స్టాక్ ప్రైస్ ఎక్కడ కొనాలి, ఎక్కడ చూద్దాం. ఇప్పుడు నేను ఆల్రెడీ చార్ట్ ఓపెన్ చేశాను. కరెంట్ ప్రైస్ మనం చూసినట్లయితే 2400 ఈ లెవెల్లో ఉంది. సో రీసెంట్గా బాగా ఇంక్రీజ్ అయ్యి 2700 ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. అది అక్కడి నుంచి సస్టైన్ అవ్వక పడిపోతూ 2500 లెవెల్కి మనం చూడొచ్చు. సో అక్కడి నుంచి ఫాలో అవుతూ 2400 లెవెల్ దాకా వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతూ కరెంట్ 2480 లెవెల్ దగ్గర ఉందన్నమాట. సో ఈ లెవెల్ దగ్గర మనం కొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉంది. ప్లస్ అక్కడి నుంచి సస్టైన్ అవ్వకుండా పడుతూ ఉన్నట్టయితే 2400 అనేది మంచి లెవెల్ కింద మనం చూడవచ్చు. నెక్స్ట్ అది కూడా సపోర్ట్ చేయకుండా ఇంకా పడుతూ ఉన్నప్పుడు మనం ఈ లెవెల్ అనేది మనం తీసుకోవచ్చు సపోర్ట్ లెవెల్. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 2200 లెవెల్ కానీ, లేకపోతే ఈ లెవెల్ కానీ 2300 లెవెల్ కానీ, ఈ లెవెల్స్ అనేవి మనం తీసుకోవచ్చు అనమాట. మీరు జస్ట్ ఈ స్టాక్ను వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి, దాని పర్ఫార్మెన్స్ చెక్ చేస్తూ ఉండండి. సో ఈ సెక్టార్లో ఈ స్టాక్ అనేది మంచి గ్రోత్ ఉండవచ్చు అని చెప్పేసి నా ఫీలింగ్. దాట్స్ ఇట్ అబౌట్ ఐషర్ మోటార్స్. ఇంకా మీకు ఏదైనా స్పెసిఫిక్ స్టాక్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.